హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ కనబడుతున్నారు కదా శివలింగం. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఈ లొకేషన్ అనేది ఎక్కడుందో లాస్ట్లో చెప్తా. ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇక్కడ నేను అభిషేకం చేస్తున్న శివలింగం అనేది స్వయంగా వెలిసింది. అలాగే 4 దిక్కుల నది మధ్యలో శివలింగం. ఇది పూర్వకాలంలో ఈ నది నీళ్ళని మంచినీళ్ళుగా వాడేవారు, కానీ ఈ మధ్య కాలంలో మూసి నదిగా మారింది. చూస్తున్నారు కదా, చుట్టూ నది, 4 దిక్కుల నది ఉండి మధ్యలో శివలింగం. నేను అభిషేకం చేస్తున్నాను కదా, అది స్వయంభుగా వెలిసిన శివలింగం అంట. పూర్వకాలంలో ఎప్పుడో వెలిసిందంట. అది ఎప్పుడెప్పుడు బయటికి వస్తుంది. అది కనిపిస్తుంది కదా, అది మనకి రావడానికి దారి చేశారంట. ఇప్పుడు అక్కడ కూడా మొత్తం నదిలాగానే ఉండే, శివరాత్రి పండుగ కానీ మనకి రావడానికి దారి చేశారు. లేకనే ఉండేనంట. ఇక్కడ పూజ అయిపోయింది కదా, కొబ్బరికాయ కొడుతున్నాను. చూడండి, మీరెవరికన్నా రావాలనిపిస్తే ఇక్కడికి రండి. చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ వెళ్ళినాకైతే అసలు ఎంత ప్రశాంతంగా ఉందో. చుట్టూ అడవి ప్రాంతంలోనే ఉంది. నీళ్ళు ఉన్నాయి చుట్టూ, బాగా మంచిగా అనిపించింది నాకైతే. పూజ అయితే అయిపోతుంది, చేసేసుకున్నా. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా మీరు వచ్చి ఒకసారి చూడండి ఎంత బాగుందో అసలు. పూజ అయితే అయిపోయింది. మరో దేవత కూడా వెలిసింది ఇక్కడ. అది అమ్మవారు, శివలింగం పక్కనే స్వయంగా వెలిసిన అమ్మవారు. లొకేషన్ చెప్పలేదు కదా, చెప్పేస్తున్నా. దిల్సుఖ్ నగర్ చైతన్యపురి దగ్గర ఉంది. వెళ్ళండి, చాలా బాగా అనిపించింది నాకైతే. ప్రశాంతంగా అనిపించింది. ఈ వీడియో చాలామందికి షేర్ చేయండి, అందరికీ తెలియాలి కదా. షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే అందరికీ చెప్పండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.